పైన చూడొచ్చు. బీజేపీ ప్రస్తుత లీడ్స్ నేను చెప్తున్నాను, ట్రెండ్స్ చెప్తున్నాను. బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 0 దగ్గరే పరిమితం అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ 24 స్థానాల్లో ఆధిక్యంలో, 24 స్థానాల లీడ్స్లోనే ఉంది. అంటే ఘోర ఓటమి దిశగానే ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి దిశగా వెళ్తున్నారు. 11 ఓట్ల వెనుకందులో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు. 9 రౌండ్లు పూర్తయ్యే సమయానికి 1100 ఓట్ల వెనుకందులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. బహుశా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే ఇది చాలా అవమానకరంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పరిణమించే అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతపై విపరీతమైన, ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ బీజేపీ ఆరోపించింది. అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు 11 ఓట్ల వెనుకబడి ఉన్నారు. 9 రౌండ్లు పూర్తయ్యాయి, 13 రౌండ్లు అక్కడ ఉన్నాయి. ఇక కేవలం 4 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఈ 4 రౌండ్లోనూ ఏదైనా జరిగితే అరవింద్ కేజ్రీవాల్ బయటపడే అవకాశం ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పుడు చెమటలు పడుతూ ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే ఏం జరుగుతుంది? ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏంటి? కేవలం ఆ తర్వాత పంజాబ్లో ఏం జరుగుతుందనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ వైపే అవినీతి ఆరోపణలన్నీ ఇప్పుడు ఎక్కువగా అరవింద్ కేజ్రీవాల్ వైపే చూపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని అంతమొందిస్తాము అంటూ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి 3 దఫాలుగా గెలుస్తూ వచ్చింది. 3 దఫాలకు అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలు పాలు కావడం, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కూడా జైలు పాలు కావడం, ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి మరకలు అంటుకోవడం, తన చీపురుతో తాము తుడుచుకోలేని పరిస్థితి ఏర్పడటం. మన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమైందనే కసి కూడా ఇటు కాంగ్రెస్ నేతల్లో కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు గెలుస్తారా, ఓడిపోతారా అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. శివగారు, అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఓటమి దిశగా ఆయన పయనిస్తున్నారు. ఆయన పార్టీ ఓటమి దిశగానే కాదు, అరవింద్ కేజ్రీవాల్ ఓటమి దిశగా పయనం చేస్తున్నారు. ఏంటి, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే ఎటువంటి అపవాదన కేజ్రీవాల్ మోయాల్సి వస్తుంది? సో అరవింద్ కేజ్రీవాల్ ఓటమి అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఎవరు ఓడిపోలేని చాలామంది ఓడిపోయినారు. ఇదే ఢిల్లీలో షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు ఉండి మంచి మనిషి. ఆమె మీద ఆరోపణలు లేవు. కాంగ్రెస్ పార్టీ మీద, కేంద్రంలో మన్మోహన్ సింగ్ మీద ఉన్నాయి, కానీ ఈమె మీద స్వయంగా ఏం లేవు. ఆమె కూడా 2013 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక్కడ కేజ్రీవాల్ కూడా దాదాపు ఐ థింక్ 13 రౌండ్లు కానీ 9 రౌండ్లు అయిపోయినాయి. 1170 ఓట్లు బిహైండ్ ఉన్నాడు. ఏ రౌండ్లో కూడా ఈయనకు ఒక 150-200 మెజార్టీ వచ్చింది లేదు. కాబట్టి మిగిలిన 4 రౌండ్లు అద్భుతం జరుగుద్దని ఆశించడానికి కొంచెం ఇది ఆశ్చర్యకరం, అంత జరగకపోవచ్చు. వ్యక్తి కేంద్రీకృత ఉన్న పార్టీల్లో నాయకుడే గనక ఓడిపోతే, ఎక్సెప్ట్ మమతా బెనర్జీ పార్టీ గెలిచి కూడా ఆమె ఓడిపోయింది. కానీ ఆమె పట్టు నిలుపుకుంది. ఎందుకంటే దానికి దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ప్లస్ ఆ రాష్ట్రంకు ఉన్న రాజకీయంలో దగ్గరలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లేదు. మమతాని పవర్ఫుల్ లీడర్గా ఉంది, మాస్ లీడర్గా ఉంది. ఈ పార్టీలలో వీళ్ళ పార్టీ అస్తిత్వమే ఉనికిలో పడుతుంది. మీకు ప్రధాన ఉదాహరణ మనం ఎవరితో చూసుకోవచ్చు, మాయావతితో చూసుకోవచ్చు. మాయావతి ఎంత పవర్ఫుల్గా వచ్చింది, ఎన్ని సీట్లు గెలిచింది, ఉత్తరప్రదేశ్కి సీఎంగా చేసుగలిగింది. ఈరోజు మాయావతి భారతీయ రాజకీయ చిత్రం నుంచి మాయమైపోయిందని చెప్పాలన్నమాట. అది చెప్పడం ఇబ్బందిగా ఉన్నా అది వాస్తవమే. ఆమె ఎక్కడ కూడా మళ్ళీ గట్టిగా పుంజుకుంటుంది అన్నది ఎక్కడ కనపడట్లేదు. ఇదే ఢిల్లీలో మనకు 2-3 సార్లు మా బీఎస్పీకి కూడా 2 సీట్లు 3 సీట్లు వచ్చిండే. మనకు 2013 కన్నా ముందు జరిగిన ఎన్నికలు 2000 ఎన్నికలు కూడా బీఎస్పీ 2 సీట్లు గెలిచింది. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు మీద పట్టు తప్పడానికి ఎక్కువ అవకాశం ఉంది. బీజేపీ ఈజ్ మాస్టర్ ఇన్ విన్నింగ్ ఎలక్షన్స్. బీజేపీ ఈజ్ మాస్టర్ ఎట్ స్ప్లిట్టింగ్ ద పార్టీస్. మనకు మహారాష్ట్రలో చూపిస్తుంది. సహజంగా 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీపై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవటాన్ని ఒక పెద్ద నేరంగా, ఇది పెద్ద చారిత్రాత్మక సన్నివేశంగా చూస్తున్న పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది? ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు వచ్చినప్పుడు కూడా మొదట్లో సర్ప్రైజ్ అయినా తర్వాత ఎవరు పెద్ద తీసుకోలేదు. కానీ ఇది నేరం అని కాదు. ఇదే షీలా దీక్షిత్ ఇంకోటి ఉంది, ఎక్కువ రోజులుంటే వ్యతిరేకత వస్తున్నది నిజం కాదు. ఉదాహరణకు మనకు ఇదే ఢిల్లీలో షీలా దీక్షిత్ 3 ఎన్నికలు గెలిచింది. 3 ఎన్నికలు గెలిచి చూపించింది. ఇది వాజ్పేయి హయాంలో, వాజ్పేయి హవా ఉన్న రోజుల్లో కూడా 98, 99లో వాజ్పేయి హవా ఉంది. ఆ రోజుల్లో కూడా ఆమె గెలిచింది కదా. వాజ్పేయి పిఎంగా ఉన్న 2 సార్లు ఆమె గెలిచింది. అలా ఏం కాదు, మీకు వచ్చిన అడ్మినిస్ట్రేషను, వ్యక్తిగతమైన లీడర్షిప్పే ప్రధాన కారణం. కేజ్రీవాల్ సార్ అదేమి నేరం ఏముంది, ఎన్నికల్లో గెలిపోవటం లేని సహజమని చెప్తాము. కానీ కేజ్రీవాల్ స్ట్రాటజీ అనేది తప్పు స్ట్రాటజీ. భారత రాజకీయాల్లో అతను ఏకపక్షంగా దూకుడుగా వెళ్ళేసి ఎక్కడైతే గెలిచే అవకాశం ఉన్న ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉందో అక్కడంతా ఇతను దెబ్బ కొట్టుకుంటూ వచ్చాడనేది అటు కాంగ్రెస్ పార్టీ కానీ అనలిస్టుల అభిప్రాయం అదే. ఇదే హర్యానాలో అతను కనుక తన బలాన్ని ఎక్కువ అంచనా వేసుకోకుండా అతను కాంగ్రెస్ ఓటమిని కోరుకున్నాడు.
దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో నేను కాంగ్రెస్ని రీప్లేస్ చేసి నేను ప్రధాన ప్రతిపక్షం అవుతాను అనుకున్నాడు. కనీసం ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాల్లో తన ఎగ్జిస్టెన్స్ వస్తుంది అనుకున్నాడు. గోవాలో అట్లా చేశాడు. గోవాలో కాంగ్రెస్కి 30 సీట్లు కానీ 28 సీట్లు వచ్చినాయి. 2 సీట్ల పక్కన మీద. ఉత్తరాఖండ్ అలాగే అయింది. పంజాబ్ చూసాం, ఇక్కడ చూసాం. తను ఎలగలను అనుకున్నాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ ఏం చెప్తారు, మల్లికార్జున చెప్తాడేం కాదు. నా అభిప్రాయం ప్రకారం ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు ఖచ్చితంగా బీజేపీ కోటేశాయి. దే వాంటెడ్ కేజ్రీవాల్ టు బి డిఫీటెడ్. కేజ్రీవాల్ కనుక మరోసారి గెలిస్తే ఇండియా బ్లాక్ అనేది ఉండదు, రాహుల్ గాంధీ లీడర్షిప్ అనేది ఉండదు. ఖచ్చితంగా కేజ్రీవాల్ వస్తుంది. ఆయనకు తోడుగా ఇద్దరు, అటు మమతా కానీ ఇటు అఖిలేష్ యాదవ్ కానీ ఉన్నారు. అది ఏ కాంగ్రెస్ పక్షం కూడా తీసుకోలేదు దాన్ని. ఖచ్చితంగా ఇతను నువ్వు డెలిబరేట్ కావాలని మమ్మల్ని ఓడగొట్టం, నిన్ను కూడా ఓడగొడతామని చూపించినారు. రెండోది అవినీతి ఆరోపణ. ఇప్పుడు అన్నా హజార్ వచ్చి మాట్లాడుతున్నాడు, చాలా కొంత మీడియా ముందు వచ్చాడు. ఆయన శిష్యుడు ఓటమిని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. అది చాలా సర్ప్రైజ్. ఆయన శిష్యుడు ఓటమిని ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాడు. సో షుగర్ ఒక్కసారి బీజేపీ సాధిస్తున్న ఈ విజయంపై బీజేపీ 46 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 24 స్థానాల దూరంలో మాత్రమే ఆగిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరమైన వైఫల్యం దిశగా వెళుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఓడిపోతున్నాడు. అన్నా హజారే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడాన్ని ఎంజాయ్ చేస్తున్నారని కూడా అంటున్నారు. సో బీజేపీ నేతల రియాక్షన్స్ చూద్దాం. బీజేపీ ఎంపీలు మాట్లాడారు. బీజేపీ ఎంపీలు వాళ్ళ ఆనందాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నారో చూద్దాం. వ్యక్తి, అక్రమంగా కేసులో జైలుకు పోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకు పోయిన